హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వీడియో. ఓకే, మనము లాస్ట్ క్లాస్లో JNS3 ఇన్స్టాలేషన్ అయితే చూసాం కదా. ఇప్పుడు నేను JNS3లో ఒక DHCP ప్రాజెక్ట్ అనేది చేయబోతున్నాను. DHCP అనే ఒక మినీ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు నేను చేయబోతున్నాను. దీనికి నేను పేరైతే DHCP లెట్ మీ గివ్ ఇన్ క్యాపిటల్స్ DHCP మినీ అని ఇస్తున్నాను. ఓకేనా, దీని పేరు వచ్చి నేను DHCP మినీ అని ఇస్తున్నా. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చి ఓకేనా. అసలు ఈ DHCP మినీ అంటే ఏమంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు అర్థం అవడానికి నేను CMD తీసుకుంటున్నాను. CMD అంటే మామూలుగా మనకు అందరికీ తెలిసిందే కమాండ్ ప్రాంప్ట్. కమాండ్ ప్రాంప్ట్లో మనకి ఇంటర్నెట్ ఉంది కదా. మనం ఇంటర్నెట్ అనేది మనకి IP అడ్రస్ అసైన్ చేస్తుంది. ఆ IP అడ్రస్ అసైన్ చేసేది ఎలా అంటే ఈ DHCP ప్రోటోకాల్ ద్వారా. ఇక్కడ మీకు చూసారంటే మీరు ప్రీవియస్ క్లాస్ DNS గురించి అయితే చూసుంటారు. ఓకేనా, ప్రీవియస్ క్లాస్ DNS గురించి చూశారు కదా. ఓకే, ఇప్పుడు DHCP గురించి మనం అయితే చూద్దాం. DHCP ద్వారా అడ్రస్ అనేది ఆటోమేటిక్గా అసైన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ప్రతి ఒక్క మనిషి ఒక్కొక్క సిస్టమ్ దగ్గరికి వెళ్ళి నీ అడ్రస్ వచ్చి 192.168.1.1 లేదా 3.2 4.2 అని చెప్పి ఇవ్వలేడు కదా. ప్రతి ఒక్క సిస్టమ్కి వచ్చిన సిస్టమ్ ప్రతి ఒక్కటి ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా DHCP అంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. ఓకేనా, ఫుల్ ఫామ్ వచ్చి డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. దీని ద్వారా ఆటోమేటిక్గా IP అడ్రస్ అనేవి అసైన్ అవుతాయి వితౌట్ మనం మాన్యువల్గా మనం స్టాటిక్గా కాన్ఫిగర్ చేసేదానికన్నా దీంట్లో ఆటోమేటిక్ ప్రాసెస్గా అయితే జరుగుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నాకు ఇక్కడ ఓకే, నా వైఫై అడాప్టర్ ఉంది. ఇక్కడ నా వైఫై అడాప్టర్కి నా IP అడ్రస్ అనేది అసైన్ అయింది. ఇక్కడ ఇది నా పబ్లిక్ IP అడ్రస్. ఓకే, పబ్లిక్కి ప్రైవేట్కి డిఫరెన్స్ అనేది మనం ఫర్దర్ క్లాస్ అయితే చూద్దాం. ఇది వచ్చి ప్రైవేట్, ఇది వచ్చి పబ్లిక్. ఇక్కడ నేను చూపిస్తున్న ప్రైవేట్ వచ్చేసేసి పబ్లిక్ IP అడ్రస్ వచ్చేసేసి మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను క్రోమ్ తీసుకుంటున్నాను. క్రోమ్ తీసుకొని నేను ఒకసారి సెర్చ్ చేస్తాను. ఇప్పుడు వాట్ ఈస్ మై IP అడ్రస్ అంటే నా యొక్క IP అడ్రస్ ఏంటని తెలుసుకోండి. మై IP. ఓకే, వాట్ ఈస్ మై IP అని టైప్ చేయగానే ఇక్కడ ఒక వెబ్సైట్ వచ్చింది. దీంట్లో మనం చూసారంటే ఇది IPv4 IPv6 రెండు IP అడ్రస్ చూపిస్తుంది. నా లొకేషన్ చూడండి ఎక్కడ చూపిస్తుంది. నేను ముంబై అని చూపిస్తుంది, కానీ నేను ఉండేది ఏపీలో. ఓకేనా, ఇక్కడైతే చూసారంటే ఇక్కడ డిఫరెంట్ గా చూపిస్తుంది. ఇక ఏమంటే మన IP అడ్రస్ అనేది ఇక్కడ మనకు ఒకలా చూపిస్తుంది, అక్కడ ఒకలా చూపిస్తుంది. ఎందుకు, అది ఎలా అనేది మనం ఫర్దర్ గా మీకు డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మనకి ఇది మీకు అర్థమైంది అనుకున్నా. ఇది ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక IP అడ్రస్ ని ఆటోమేటిక్ గా అసైన్ చేస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీకు దీంట్లో నేను మాన్యువల్ కాన్ఫిగరేషన్ అండ్ ఆటో కాన్ఫిగరేషన్ రెండు మెథడ్స్ అయితే చూపిస్తాను. ఓకేనా, మీకు ఇలా అయితే IP అడ్రస్ అనేది అసైన్ అయ్యింది. ఇప్పుడు నేను మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి నేను ఒక రౌటర్ ఎత్తుకున్నా. ఒక రౌటర్ ఇంకో రౌటర్ అడ్రస్ అసైన్ చేసేదానికి ఎత్తుకున్నా జస్ట్ ఓకే. ఓకేనా, రెండు సరిపోతాయి. ఓకే, మనకి ఖచ్చితంగా స్విచ్ అనేది కావాలి. స్విచ్ అనేది ఎందుకు కావాలంటే ఓకే స్విచ్ ఎత్తుకున్న తర్వాత వీటికి కనెక్షన్స్ అయితే ఇస్తున్నాం. FAST02 ఈథర్నెట్ పోర్ట్ 1, దీని నుంచి ఇంటర్నెట్ పోర్ట్ 1 నుంచి FE0/0 దీనికి. ఓకే, మనకి ఇలా అయితే అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఓకే ఇక్కడ మీకైతే చిన్న నోట్ రాస్తుంది. ఇది DHCP సర్వర్. నేను DHCP SR అని రాస్తాను స్టోర్కి శాంపుల్ కోసమే కదా. DHCP సర్వర్ అండి ఇది. ఇక్కడ DHCP సర్వర్ ఇది. నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. దీనికి నేను ఇచ్చే IP అడ్రస్ అనేది నేను దీనికి ఫస్ట్ మనం స్టాటిక్ IP అడ్రస్ అయితే ఇద్దాము. అంటే ఇప్పుడు మాన్యువల్ గా ఇస్తాం కదా, నేను ప్రతి ఒక్క సిస్టమ్ కి ఇస్తారని చెప్పా కదా, అది ఎలా అయితే చూద్దాం. నేను దీనికి ఇచ్చే IP వచ్చేసేసి 192.168.0.1 ఇస్తాం. ఓకే, నేను 0.1 ఇచ్చా. దీనికి సబ్నెట్ మాస్క్ వచ్చి 255.255.255.0 నేను ఈ సబ్నెట్ మాస్క్ అయితే ఇస్తున్నాను. ఈ సబ్నెట్ మాస్క్ ఎందుకు ఇవ్వాలనేది కూడా నేను ఫర్దర్ గా అయితే చెప్తాను. ఓకేనా గైస్. ఓకే, ఇది దీనికి ఇచ్చే IP అడ్రస్. ఫస్ట్ నేను మాన్యువల్ కాన్ఫిగరేషన్, దాని తర్వాత మీకు DHCP కాన్ఫిగరేషన్ చూపిస్తాను. ఈ ఒక రౌటర్ అయితే దీనికి నేను మాన్యువల్ కాన్ఫిగరేషన్ చేసి చూపిస్తాను. ఓకేనా,
దీనికైతే నేను మాన్యువల్‌గా చేసి చూపిస్తాను. ఈ రెండిటికి డీహెచ్‌సిపి. ఈ 2 రౌటర్స్‌కి నేను డీహెచ్‌సిపి అయితే చేసి చూపిస్తాను. మీకిక్కడ నేను ఈ డీహెచ్‌సిపి ఈ గ్రీన్ కలర్‌లో ఉన్నంత డీహెచ్‌సిపి, ఈ పైనున్నదంతా మాన్యువల్‌గా నేను అసైన్ చేసేది. ఓకేనా? నేను ఫస్ట్ రౌటర్స్ అయితే ఆన్ చేస్తున్నాను. ఓకే. రౌటర్స్ అనేవి ఆన్ చేశాను. మీకిక్కడ రెడ్ కలర్ నుంచి గ్రీన్ కలర్‌లోకి బ్లింక్ అయ్యాయంటే రౌటర్స్ అనేవి ఆన్ అయిన అర్థం. ఓకేనా? నెక్స్ట్ దీనికి నేను కన్సోల్ పోర్ట్ అయితే తీసుకుంటున్నాను. మీరు నిజంగా రియల్ టైమ్‌లో చేసేటప్పుడు మీరు కేబుల్ కనెక్ట్ చేసి మీ ల్యాప్‌టాప్‌లో అయితే మీకు ఇలా వస్తుంది. మీరు కొన్ని టూల్స్ అనేవి యూజ్ చేసి మనం మీద అయితే చేసుకోవచ్చు. ఓకే. లైక్ మీ ఓకే. ఇంకా లోడ్ అవుతుంది. మీకు ఇక్కడ లోడింగ్ కనపడుతుంది కదా! లోడ్ అవ్వనివ్వండి. ఇక్కడ కన్సోల్ పోర్ట్ ఓపెన్ అవ్వలేదు RH1కి అందుకని నెక్స్ట్ ఓపెన్ చేశాను. ఓకే. ఇక్కడ లోడ్ అవుతుంది. ఓకే. నేను ఇక్కడ జస్ట్ గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్‌లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇది నేను ఫస్ట్ R1 రౌటర్ కదా! R1 రౌటర్‌కి నేనేం చెప్పాను మాన్యువల్ కాన్ఫిగరేషన్ చేసి చూపిస్తాను. మీకు ఇక్కడ ఆల్రెడీ రాసి పెట్టాను. ఓకేనా? ఫస్ట్ నేను మాన్యువల్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందైతే నేను చూపిస్తాను చూడండి గైస్. ఐపీ మనం ఫస్ట్ ఏ పోర్ట్‌కి అడ్రెస్ అనేది అసైన్ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ ఈ పోర్ట్స్‌కి అడ్రెస్ అసైన్ అయిందా లేదా చూడాలంటే డూ షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్ అని కొట్టామంటే మనకుండే అన్ని పోర్ట్స్ ఇక్కడ మనకి ఎన్ని పోర్ట్స్ ఉంటే అన్ని పోర్ట్స్‌కి మనకి చూపిస్తుంది. ఇది నేను కొత్త రౌటర్ తీసుకున్నా కాబట్టి మనకి దేనికి కూడా ఏ అడ్రెస్ అనేది అసైన్ అవ్వలేదు. అన్నీ డౌన్‌లోనే ఉన్నాయి. ఇక్కడ కనపడుతుందా ప్రోటోకాల్ డౌన్, అన్ని అడ్మినిస్ట్రేటర్‌లీ డౌన్ స్టేటస్ అని. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని యాక్టివేట్ చేయాలి అంటే ఇప్పుడు ఓకే. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ నుంచి మాన్యువల్ కాన్ఫిగరేషన్‌లో ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ నేను ఇప్పుడు ఆల్రెడీ ఈ మోడ్‌లో ఉన్నాను. ఈ మోడ్‌లో నుంచి ఫస్ట్ నేను ఎగ్జిట్ అవుతున్నాను. ఎగ్జిట్ అయిన తర్వాత ఇప్పుడు మీకు ఇప్పుడు కనబడుతుంది కదా! ఎగ్జిట్ అయిపోయాను. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత నాకు ఏ పోర్ట్స్ అనేవి ఉన్నాయని చెప్పి నేను చూడాలనుకుంటున్నాను. షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్ అని కొట్టాను. కొడితే నాకు ఉండే పోర్ట్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. దీని యొక్క స్టేటస్ కానీ, ఏ ప్రోటోకాల్ అసైన్ అయిందని ఇక్కడ మనకి చూపిస్తుంది. దీన్ని మనం మార్చడానికి కాన్ఫిగ్ అని ఇస్తాం. కాన్ఫిగ్ అని ఇచ్చిన తర్వాత ఇంటర్ఫేస్ సారీ ఇంటర్ఫేస్ FA0/0 అని ఇచ్చామంటే మనం ఎంటర్ అవుతాం. తర్వాత ఐపీ యాడ్ 192.168.0.1 అదే కదా నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఐపీ అడ్రెస్. యెస్. మీకు అక్కడ నేను చూపించిన ఐపీ అడ్రెస్ అయితే ఇది. తర్వాత నేను స్పేస్ ఇచ్చి సబ్నెట్ మాస్క్ .255.0 అని ఇచ్చేసి నేను జస్ట్ ఇలా ఎంటర్ కొట్టగానే దానికి ఐపీ అడ్రెస్ అనేది అసైన్ అయింది. అసైన్ అయిన తర్వాత నో షట్ ఏమి ఇచ్చానంటే ఆ పోర్ట్ అనేది ఇక్కడ మీకు అడ్మినిస్ట్రేటర్‌లీ డౌన్ అని చూపిస్తుంది చూసారా? నేనే అడ్మినిస్ట్రేటర్. దీన్ని నేను అప్ చేయాలంటే నో షట్ అని ఇవ్వగానే ఇది అప్ అవుతుంది పోర్ట్ అనేది. లెట్ మీ టేక్ 1 ఆర్ 2 మినిట్స్. ఓకే. ఇక్కడ చూసారంటే ఈ చేంజ్ స్టేట్స్ టు అప్ అని చూపిస్తుంది మీకు ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు నేను జస్ట్ డూ షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్ చూసారంటే నేను అసైన్ చేశాను. అసైన్ చేసిన తర్వాత అప్ అయింది. పోర్ట్ అప్ అయింది. దీని యొక్క స్టేటస్ అప్ అయింది. ఈ ఈ దీనికి నేను 192.168.0.1 అనే ఐపీ అడ్రెస్ అసైన్ చేశాను. ఇక్కడ కూడా మీకు అదే చూపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీకు ఇది మాన్యువల్ కాన్ఫిగరేషన్. ఇది ప్రతి ఒక్క సిస్టమ్‌లోకి, రౌటర్‌లోకి వెళ్ళి ఇలా ఐపీ అడ్రెస్ అనేవి అసైన్ చేసుకుంటా కూర్చోవాలంటే ఈ ఒక రోజైతే చేయొచ్చు. ప్రతిరోజు మనము చేస్తా కూర్చోలేం కదా! చాలా వరకు వేస్ట్ అవుతుంది టైం అనేది. దానికని మనకు వచ్చిండేది ఓకే. ఒక్క నిమిషం. మనకొచ్చినది డీహెచ్‌సిపి. ఓకేనా? డీహెచ్‌సిపి. ఈ డీహెచ్‌సిపిని మనమైతే ఇన్వెంట్ చేశారు. ఈ డీహెచ్‌సిపి అంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్‌లో చెప్పాను. ఓకేనా? దీన్ని మనం ఎలా కాన్ఫిగర్ చేస్తాం? ఇప్పుడు ఎగ్జాంపుల్ రౌటర్ 1లోనే దీన్ని కాన్ఫిగర్ చేసి రౌటర్ 2కి, రౌటర్ 3కి నేను ఆటోమేటిక్‌గా ఐపీ అడ్రెస్ అనేది అసైన్ అయ్యేలాగా చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ నేను జస్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ కాన్ఫిగరేషన్ మోడ్‌లోనే ఉన్నాను. జస్ట్ ఎగ్జిట్ తీసుకుంటా. ఎగ్జిట్ తీసుకొని దీన్ని ఐపీ అడ్రెస్ కాన్ఫిగరేషన్ మెథడ్స్ అంటారు. మీరు ఒకసారి ఈ కమాండ్స్ కావాలంటే మీరు పక్కన రాసుకోవచ్చు. ఓకేనా? ఐపీ డీహెచ్‌సిపి పూల్ సారీ డీహెచ్‌సిపి పూల్ మీరు ఏదో ఒక పేరు ఇవ్వచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి నా యొక్క పేరనేది నేను ఇస్తున్నాను. శేషు అని ఇస్తున్నాను. ఓకే. ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే డీహెచ్‌సిపి అనేది కాన్ఫిగరేషన్‌కి రెడీగా ఉంది. మీరు ఇక్కడ ఏమేమి ఇవ్వాలంటున్నారంటే నెట్వర్క్. నెట్వర్క్ అని ఇవ్వగానే అంటే మీకు ఏ నెట్వర్క్ ఆఫ్ ఐపీ అడ్రెస్ అంటే మీరు ఎటువంటి ఐపీ అడ్రెస్ అంటే 192 అసైన్ చేద్దామన్నారా? లేదా 200 అసైన్ చేద్దామన్నారా? 223 అనేది అసైన్ చేస్తున్నారా? 220 అసైన్ చేస్తున్నారా? లేదంటే 10 అనేది అసైన్ చేస్తున్నారు? ఏది అసైన్ చేసినామో నేను ఇక్కడ ఇవ్వాలి. నేను జస్ట్ 192.168.0.1 అనే అడ్రెస్ నేను అసైన్ చేయొచ్చు. కానీ నేను ఆల్రెడీ పైన మీకు అసైన్ చేశా. ఇంకా మిగతావన్నిటికి నేను కలిపి 0 ఇస్తున్నాను. నేను 0 ఎందుకు ఇస్తున్నాను అంటే
ఇప్పుడు 0 ఇవ్వడం వల్ల హోల్ నెట్వర్క్ అనేది 0లో ఉంటుంది. 0 నుంచే కదా హోల్ నెట్వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకిది తెలియకపోతే లీవ్ ఇట్. అంటే నెట్వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నంబర్స్ కానీ ఏవి కూడా 0 నుంచి స్టార్ట్ అవుతాయి. నేను జస్ట్ 0 ఇచ్చి నేనొక సబ్‌నెట్ మాస్క్ కూడా ఇస్తున్నాను. 255.255.0 అనేది ఒక ఐపీ అడ్రెస్ మీకు ఇక్కడైతే ఇచ్చానో, ఇక్కడ జస్ట్ ఎంటర్ ఇచ్చాను. తర్వాత డిఫాల్ట్ రౌట్. డిఫాల్ట్ రౌట్ అంటే ఇప్పుడు మీరు ఇచ్చిందేమో ఐపీ అడ్రెస్ అసైన్ అవ్వమని ఇచ్చారు. ఎవరిని అడిగి అసైన్ అవ్వాలి అంటే, నేను ఇక్కడ ఆల్రెడీ దీనికి ఒక ఐపీ అడ్రెస్ అనేది ఉండాలి కదా! నేను అందుకనే ఫస్ట్ మీకు మాన్యువల్ కాన్ఫిగరేషన్ చేసి చూపించాను. ఈ మాన్యువల్ కాన్ఫిగరేషన్ చేసిన ఐపీ అడ్రెస్ నేను ఇస్తున్నాను. 1 అని ఇచ్చి ఎంటర్ ఇచ్చాను. తర్వాత మీకొచ్చేది డీఎన్ఎస్. మీకు డీఎన్ఎస్ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో చెప్పాను. డీఎన్ఎస్ సర్వర్ అని. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా డీఎన్ఎస్ సర్వర్ ఉంటేనే ఇది మనకి ఇంటర్నెట్‌కి యాక్సెసిబిలిటీ. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మనం ఏం సెర్చ్ చేసినా దానికి అర్థం అవ్వాలంటే డీఎన్ఎస్ సర్వర్ అనేది ఉండాలి. ఓకేనా? డీఎన్ఎస్ సర్వర్ అనేది ఉండాలి. కానీ నేను ఇప్పుడు మీకు జస్ట్ ఒక ఎలా అంటే సిస్టమ్ టు సిస్టమ్ ఎలా అర్థం చేసుకుంటారో మాత్రం నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అందుకే నేను డీఎన్ఎస్ సర్వర్ అనే ఒక పార్ట్‌ని నేనైతే స్కిప్ చేశాను. లేదు మనం డీఎన్ఎస్ సర్వర్ కూడా ఇవ్వచ్చు కావాలంటే. ఓకే. నేను జస్ట్ డీఎన్ఎస్ అని చెప్పి నేను ఒక అడ్రెస్ అనేది ఇస్తున్నా. 0.253 ఇస్తున్నా. నేను నాకు డీఎన్ఎస్ సర్వర్ యొక్క ఐపీ అడ్రెస్ ఇచ్చాను. తర్వాత మనకొచ్చినది లీజ్ టైమ్. లీజ్ టైమ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి నేను చెప్పా కదా! ఒక ఐపీ అడ్రెస్ అనేది అసైన్ చేశారు. నిజమే. ఐపీ అడ్రెస్ అనేది అసైన్ చేసిన తర్వాత ఆ సిస్టమ్ ఎంతసేపు యాక్టివ్‌లో ఉంటుందో లేదో మనకి తెలుసా? తెలీదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది నైట్ టైమ్ వర్క్ చేస్తారు. కొంతమంది మార్నింగ్ టైమ్ వర్క్ చేస్తారు. రిమైనింగ్ పర్సన్స్ ఎప్పుడు వర్క్ చేస్తారో కూడా తెలీదు. అలాంటప్పుడు అది ఊరికే ఐపీ అడ్రెస్ అనేవి మనకి వేస్ట్ అవ్వకూడదు కదా! వేస్ట్ అవ్వకుండా ఉండడానికి మనం ఒక టైమర్ అనేది సెట్ చేస్తాం. ఇంత టైం తర్వాత నువ్వు వెళ్లి చెక్ చేసుకో. ఆ సిస్టమ్ అనేది యాక్టివ్‌గా ఉందా లేదా? అప్పుడు మనం ఒక నేనేం కన్సిడర్ చేస్తున్నా అంటే 8 అవర్స్, 0 మినిట్స్, 0 సెకండ్స్. ఓకేనా? 8 అవర్స్‌కి ఒకసారి నువ్వు వెళ్లి చెక్ చేసుకో. 0 మినిట్స్, 0 సెకండ్స్. మనం ఇక్కడ సెకండ్స్‌తో సహా మెన్షన్ చేయొచ్చు. కానీ మినిమమ్ మామూలుగా కంపెనీస్‌లో అందరూ 8 అవర్స్ అనేది వర్కింగ్ టైమ్ పెట్టుకుంటారు కాబట్టి నేను అలా అయితే ఇస్తున్నాను. ఎగ్జాంపుల్‌కి మీరు ఆడ 8 అవర్స్ తర్వాత వర్క్ చేస్తున్నా అంటే ఆ అడ్రెస్ అనేది మీకు అలాగే ఉంచుతుంది. ఎటువంటి చేంజెస్ అనేవి చేయదు. ఓకేనా? నేను ఇచ్చేసా. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి అన్నీ ఇచ్చేసా. ఇప్పుడు నేను జస్ట్ ఎగ్జిట్ తీసుకుంటా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంట్లోకి వెళ్ళిపోతా. ఈ రౌటర్‌లోకి వెళ్ళిపోతా జస్ట్ ఈ రౌటర్‌లోకి వెళ్ళేసేసి ఓకే. ఈ రౌటర్ ఏం ఫ్రెష్‌గా ఉంది. కావాలంటే నేను మీకు చూపిస్తా. షో ఐపీ ఇంటర్ఫేస్ ఫ్రీ. ఓకే. మీకు ఎటువంటి ఐపీ అడ్రెస్ అనేది అసైన్ చేయలేదు. కానీ నేను మీకు ప్యాకెట్ లెవెల్‌లో చూపిస్తానని మీకు ఆల్రెడీ చెప్పాను గదా! అంటే లోపల ఇంటర్నల్‌గా ఏం జరుగుతుందో కూడా మీకైతే నేను చూపిస్తాను. నేను మీకైతే ఫస్ట్ ఆన్ చేస్తున్నాను. అంటే లోపల ఇంటర్నల్‌గా ఎలా అది రెస్పాన్స్ సిస్టమ్ ఎలా చేస్తుందని చెప్పి మీకైతే నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఓకే. రిమైనింగ్ డేటా. ఓకే. అక్కడ ఏం లేదు. ఓకే మీకు. నేను ఇప్పుడేం చేస్తానంటే జస్ట్ కాన్ఫిగ్ అని ఇచ్చి ఐపీ ఇంటర్ఫేస్ లేదంటే ఇంటర్ఫేస్ ఎఫ్ఏ 0/0 వెళ్ళిన తర్వాత ఐపీ ట్యాగ్ డీహెచ్‌సిపీ అని ఇస్తాం. మీరు డీహెచ్‌సిపీని ఎప్పుడైతే ఇప్పుడు ఎనేబుల్ చేస్తారో అది ఆటోమేటిక్‌గా నేను నో షట్ ఇస్తున్నాను. నో షట్ ఇచ్చిన తర్వాత మీరు ఒక్కసారి ఇక్కడ చూసారంటే మీరిక్కడ చూసారంటే ఇక్కడ జరుగుతుంది. రౌటర్ 1కి రౌటర్ 2కి మధ్యలో ఉంది. ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇది ఫస్ట్ చేంజింగ్ టు అప్ స్టేట్ అయింది ఫస్ట్. తర్వాత ఇక్కడ చూసారంటే ఒక్క నిమిషం లెట్ మీ స్టాప్ ఇట్. ఓకే. ఇక్కడ స్టాప్ చేసిన తర్వాత చూడండి. మీకు ఫుల్ స్క్రీన్ చేసి చూపిస్తా. ఇక్కడ మీకు చూసారంటే డీహెచ్‌సిపీ ఆఫర్. ఫస్ట్ డీహెచ్‌సిపీ డిస్కవర్ దీన్ని డోరా ప్రాసెస్ అంటారండి ఫస్ట్. ఈ డోరా ప్రాసెస్‌లో ఏం జరుగుతుందంటే ఒక ఐపీ అడ్రెస్ అనేది ఎలా అసైన్ అవ్వండి అంటే మనకిప్పుడు డిస్కవర్, ఆఫర్, రిక్వెస్ట్ అండ్ అక్నాలెడ్జ్‌మెంట్ అనే 4 పదాలని కలిపి డోరా ప్రాసెస్ అంటారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మనిషి తన వేరే వాళ్ళకి డబ్బులు కావాలంటే ఎలా అయితే అడుగుతారో, ఇక్కడ కూడా సేమ్ నాకొక ఐపీ అడ్రెస్ కావాలని సిస్టమ్ ఇంకో సిస్టమ్‌ని అడుగుతుంది. అదే ఈ ప్రాసెస్. ఫస్ట్ డిస్కవర్ అంటే నో నా యొక్క ఇక్కడ చూసారంటే ఫస్ట్ డిస్కవర్ ప్యాకెట్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ చూసారంటే సోర్స్ ఏముందంటే 000 అని. అంటే ఎవరి నుంచి ఎక్కడికెళ్తోంది? అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ ఫస్ట్ దీనికి ఒక ఐపీ అడ్రెస్ అనేది ఉంటేనే కదా! ఐపీ అడ్రెస్ లేనప్పుడు దీన్ని ఏం చేస్తుందంటే మొత్తం అందరికి పంపిస్తుంది మెసేజ్. నా దగ్గర ఐపీ అడ్రెస్ లేదు. నాకొక ఐపీ అడ్రెస్ కావాలి అని చెప్పి అందరికి పంపిస్తుంది. అదే డిస్కవర్. అప్పుడు ఒక ఐపీ అడ్రెస్ మనం అసైన్ చేసాం. ఏది 192.168.0.1 అనే ఐపీ అడ్రెస్ ఎందుకు అసైన్ చేసామంటే నువ్వు వెళ్లి కలువు. నాకొక ఐపీ అడ్రెస్ నేను ఇస్తానని చెప్పి అది చెప్పడానికి మనమైతే ఇచ్చాం. ఇక్కడ చూసారంటే మనకి ఇలా కనపడుతుంది.
ఓకే. మనకి లోపలికెళ్ళామంటే ఇలా కనపడుతుంది. మనకి డిస్కవర్ ప్యాకెట్ అనేది ఇక్కడ కనపడుతుందా? వర్షన్ సోర్స్ వచ్చి 00 డెస్టినేషన్ మొత్తం అందరికి వెళ్తుంది. బ్రాడ్‌కాస్ట్ చేస్తుంది. ఓకేనా. మీకిక్కడ కనపడుతుందనుకుంటున్నా. మీకు ఫర్దర్‌గా మీకు ఇవన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే అర్థమవుతాయి. ఇక్కడ చూసారంటే డీహెచ్‌సిపి ప్రోటోకాల్ గురించి ఒక లైనే ఉంది. మీకు ఇది కూడా చూపిస్తాను. లెట్ మీ ఇక్కడ చూసారంటే ఏం జరిగింది? ఎంత లెంత్ ఉంది? అడ్రెస్ లెంత్ ఎంత? హాప్స్ ఎన్ని? హాప్స్ అంటే మీకు ఇదిగోండి ఎక్కడి నుంచి ఎక్కడికి ఐపీ అడ్రెస్ అనేది వెళ్ళింది. ఓకే. మీకు ఇవన్నీ కూడా నేను చూపిస్తాను. తర్వాత ఏమని చెప్పిందంటే బ్రాడ్‌కాస్ట్ చేసారు మీరే కదా! మీకు 192.168.2 అనే అడ్రెస్ మీకు కావాలా? అని చెప్పి అడుగుతోంది. అవును కావాలి అని చెప్పి ఇది ఆఫర్ చేసింది. అంటే మీకిది అడ్రెస్ కావాలా అంటే ఇదేం చేసిందంటే జస్ట్ చూసారంటే నాకు ఆఫర్ అనేది కొంచెంసేపు వెయిట్ చేసింది. ఆఫర్ చేసిందని వెయిట్ చేసింది. నాకు ఇది కాకుండా ఇంకొకటి అడిగింది. రిక్వెస్ట్ చేసింది. మీకు ఇది వద్దంటే ఇంకొకటి అని చెప్పి. ఓకే. నాకిది సరిపోతుందని చెప్పి అక్నాలెడ్జ్ అంటే దాన్ని నాకు తీసుకుంటా అని చెప్పి తీసుకుంది. ఇక్కడ చూసారంటే 192.168.0.2 అనే ఐపీ అడ్రెస్ అనేది అసైన్ అయింది. ఓకేనా. ఇప్పుడు మనం జస్ట్ ఓకే. సారీ. డూల్ షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్ అని కొట్టగానే ఇక్కడ చూడండి. 192.168.0.2 డీహెచ్‌సిపి అప్ అని వచ్చింది. అదే ముందు దాంట్లో R1లో చూసారంటే ఇక్కడేముంది చూడండి. మాన్యువల్లీ అని ఉంది. మెథడ్ అనేది మాన్యువల్‌లో ఉంది. కానీ R2లో చూసారంటే ఏముంది? డీహెచ్‌సిపి అని ఉంది. ఓకేనా. మీకు కనపడుతుందనుకుంటా. ఓకే. తర్వాత R3కెళ్తే R3 కూడా నేను చెప్పాను కదా! డీహెచ్‌సిపి నేను అసైన్ చేస్తానని. నేను జస్ట్ R3లోకెళ్ళాను. R3లోకి వెళ్ళేసేసి ఓకే. R3లోకి వెళ్ళి జస్ట్ సింపుల్ కమాండ్స్ ఏముంది కాన్ఫిగ్ టీ ఇంటర్ఫేస్ ఫేస్ 0/0 ఐపీ అండ్ డీహెచ్‌సిపి అని ఇచ్చేదానికి ముందు నేను మీకు ఇది వర్షన్ ఓకే. ఈ వర్షన్‌ని నేను మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. నేను సేవ్ చేయడం లేదు. కంటిన్యూ వితౌట్ సేవింగ్. ఓకే. మీకు ఇంతకుముందు ఇక్కడ చూపించాను కదా! మీకు ఇప్పుడు క్యాప్చర్ చేసి చూపిస్తాను. ఇదే అడుగుతుందని మీకు తెలియడానికి నేను ఇలాగైతే క్యాప్చర్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడైతే జరుగుతుంది. ఇక్కడ ఎంప్టీగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. నేను 2 పక్కన పెట్టి చూపిస్తాను. ఓకే. గివ్ మీ దట్ అండ్ గివ్ మీ దిస్. ఓకే. నేను జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇవ్వగానే ఓకే. మెసేజ్ అనేది ట్రాన్స్‌ఫర్ అయింది. ఇప్పుడు నేను నో షట్ అని ఎప్పుడైతే ఇస్తానో ఇక్కడ చూసారంటే పోర్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. పోర్ట్ యాక్టివేట్ అయింది. యెస్. పోర్ట్ యాక్టివేట్ అయింది చూడండి. మీకు డిస్కవర్ ఫస్ట్, తర్వాత ఆఫర్, రిక్వెస్ట్, అక్నాలెడ్జ్‌మెంట్. మీకు ఈ అడ్రెస్ కావాలా? యెస్. ఈ అడ్రెస్ 0.3 అనే ఐపీ అడ్రెస్ ఇచ్చింది. ఇక్కడ కూడా చూడండి ఒకసారి. నేను ఇది మీకు పెద్దగా చేసి చూపిస్తాను. ఇక్కడ చూసారంటే 1 అసైన్డ్ ఐపీ అడ్రెస్ ఆఫ్ డీహెచ్‌సిపి ఈస్ 0.3 కనబడుతుంది మీకిక్కడ. ఓకే. లైక్ ఇక్కడ చూడండి. కనపడుతుందా? హోస్ట్ 3 R3 రౌటర్‌కి నేను ఏ అడ్రెస్ అసైన్ చేశానని చూపిస్తుంది. ఓకే. మీకిది అర్థమైందనుకుంటున్నాను. ఓకే. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శశు టెక్. థాంక్ యూ గైస్. బై గైస్.